ఈ రోజులకు తగ్గట్టు మన జీవిత విధానంలో చాలా రకాల మార్పులొస్తున్నాయి. అందులో ఒకటి మనం అవాయిడ్ చేద్దాము అనుకున్నా కూడా చేయలేనిదేంటంటే, ఎక్కువ టైం సిస్టమ్ ముందు కూర్చోవడం. ల్యాప్‌టాప్ ముందు, టీవీ, ఇంకా ఫోను. వీటికి సంబంధించి అంటే ఈ స్క్రీన్ ముందు ఎక్కువ టైం గడపడం అనేది కామన్ అనమాట. ఎందుకంటే ఉద్యోగరీత్యా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అవ్వనివ్వండి, లేదు అంటే సిస్టమ్‌పై వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అవాయిడ్ చేద్దాం అనుకుంటారు స్క్రీన్‌ని. కానీ తప్పదు. వాళ్ళ లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోతదది. సో, కానీ ఎక్కువ టైం ఇలా ఉండటం వలన వాటి యొక్క ప్రభావం అనేది మన మీద ఉంటది. ముఖ్యంగా కళ్ళు, స్పైన్, మెడ భాగంలో ఉండే వెన్నెముక, నడుము భాగంలో ఉండే వెన్నెముక ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఎక్కువసేపు మనం సిస్టమ్ ముందు కూర్చోవడం. ఇది ఒక రకం. ఇంకోటేంటంటే ఇంకా ప్రొలాంగ్డ్ సిట్టింగ్ మనకు తెలియకుండానే ఎక్కువ టైం కూర్చుంటాం. ఎవరైనా కూర్చొని ఉద్యోగం చేసేవాళ్ళు, వాళ్ళ వర్క్ టైము 6 గంటలు 6-8 గంటలున్న మిగతా టైంలో భోంచేసినప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, మామూలుగా ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, మామూలుగా ఎక్కువ టైం కూర్చొనే ఉంటాం మనకు తెలియకుండానే. సో, దానివలన కూడా కొన్ని సమస్యలొస్తాయి. వీటన్నిటిని అధిగమించడానికి మనం మన జీవితంలో ఎలాంటి మార్పులు చేస్తే వీటి ప్రభావాన్ని మన ఆరోగ్యంపై, మనపై తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఎక్కువ టైం స్క్రీన్ చూస్తున్నప్పుడు కళ్ళనేవి ఎఫెక్ట్ అవుతాయి. కళ్ళు ఒకేసారి చుట్టూ బ్లాక్‌గా అయిపోతున్నట్టు అనిపించడం, కళ్ళు రాగుతున్నట్టు ఐ స్ట్రెయిన్ అవ్వటం, ఇవన్నీ సమస్యలొస్తాయి. చూపు త్వరగా మందగించడం ఇవన్నీ. వీటిని తగ్గించుకోవడానికి మనం కంటికి సంబంధించి స్క్రీన్‌పై ఏంటంటే ఆ బ్లూ రేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మినిమైజ్ చేయడానికి ఫిల్టర్స్ లాంటివేమైనా వాడటం. ఇంకా మనం ఎక్కువ టైం స్క్రీన్ ముందు కూర్చోవాల్సొస్తుంది అంటే, ఖచ్చితంగా మధ్యలో గంటకి, గంటన్నరకి ఒక్కసారైనా బ్రేక్ తీసుకొని, ప్రతి గంటకి ఒకసారి బ్రేక్ తీసుకొని, ఒక 5 మినిట్స్ ఆహ్, చల్ల నీళ్ళతో కళ్ళు అవి నీట్‌గా కడగటం. కళ్ళుని నెమ్మదిగా బ్లింక్ చేసి, నెమ్మదిగా ఓపెన్ చేసి, ఇలా బ్లింక్ చేయడం వల్ల 15-20 సార్లు బ్లింక్ చేస్తూ ఉంటే, ఐ మజిల్స్‌కి అది ఎక్సర్‌సైజ్ అయినట్టు ఉంటది. బ్లడ్ సర్క్యులేషన్ అది పెరుగుతది. ఇంకా 5 నిమిషాలు బ్రేక్ తీసుకుంటాం కదా! మామూలుగా ప్రతి గంటకి ఒకసారి ఒక 5, 10 నిమిషాలు బ్రేక్ తీసుకునేటప్పుడు మన రేంజ్ ఆఫ్ విజన్ అనేది మారుతుంది. మామూలుగా అయితే ఒక ఫిక్స్‌డ్ ఆబ్జెక్ట్‌ని మనం కంటిన్యూయస్‌గా చూస్తూ ఉంటాం గంటలు, గంటలు. ఫోనే ముందుంటది. మన డిస్టెన్స్ అయితే మారదు. సో, అదే ఒకే ఆబ్జెక్ట్‌ని కంటిన్యూయస్‌గా చూడడం వల్ల ఐ స్ట్రెయిన్ అవుతూ ఉంటది కదా! సో, దాని నుంచి మనం ఆ థ్రెడ్‌కి బ్రేక్ ఏసినట్టు ఉంటది. కంటిన్యూయస్‌గా చూడకుండా కొంచెం బ్రేక్ తీసుకుంటే ఈ ఐ స్ట్రెయిన్ అనేది తగ్గుతది. ఇంకా ల్యాప్‌టాప్ గాని, స్క్రీన్ గాని మరీ దగ్గర నుంచి చూడకూడదు. కొంచెం వీలైనంత వరకు కొంచెం దూరంలో ఉండి చూడడం అయితే మంచిది. ఇవి పాటించాలి. ఇవి పాటిస్తే కళ్ళకి సంబంధించి సమస్యలు కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు. ఇంకా రెండోది మెడ భాగంలో ఉండే వెన్నెముకకి సంబంధించిన సమస్యలు. సర్వైకల్ స్పైన్‌కి సంబంధించినవి. మామూలుగా మనం ఫోనే వాడుతున్నప్పుడు ఒక్కసారి ఫోన్ ఓపెన్ చేస్తాం. మామూలుగా ఒక 2 మినిట్స్ ఇలా చూస్తామేమో. తర్వాత నుంచి మన పోస్చర్ మారిపోతది. మనకు తెలియకుండానే మనం ఇలా పెట్టుకొని మనకి ఇంకెందులో మునిగిపోతూ ఉంటామన్నమాట. గంటలు గంటలు ఇలానే ఈ పొజిషన్‌లో ఉండి చూస్తాం. ఇలా చూడటం వల్ల మెడ భాగంలో మనకి ఎక్కువ ఒత్తిడి పడుతూ ఉంటది. దీన్ని అవాయిడ్ చేయడానికి ల్యాప్‌టాప్ చూసేవాళ్ళు గాని, ఎవరైనా ఫోన్ చూసేవాళ్ళు గాని, ముఖ్యంగా ల్యాప్‌టాపు అయితే ఐ విజన్ ఏ రేంజ్‌లో ఉంది. మనం స్ట్రెయిట్‌గా కూర్చుంటే మన విజన్ అనేది ఈ రేంజ్‌లో ఉంది. కానీ మనం మామూలుగా ఏం చేస్తాం ల్యాప్‌టాప్ బెంచ్ మీద పెట్టుకొని ఇలా చూస్తూ ఉంటాం. కొద్దిసేపు తర్వాత ఈ పోస్చర్ కాస్త ఇలా అయిపోద్ది. మామూలుగా ఇలా కూర్చున్నాం అనుకున్న మనం తర్వాత ఇలా పోస్చర్ నెమ్మదిగా మారిపోతూ ఉంటది. సో, దీన్ని అవాయిడ్ చేయడానికి మన సిస్టమ్‌ని ఐ రేంజ్‌కి విజన్ ఏ రేంజ్‌లో అయితే ఉందో ఆ రేంజ్‌కి అంత ఎత్తులో పెట్టుకోవడం మంచిది. కొంచెం ఎత్తులో మన చిన్న స్టూల్ గాని లేదంటే ల్యాప్‌టాప్ పెట్టుకోవడానికి చిన్న స్టాండ్స్ ఉంటాయి. అవి గాని పెట్టుకుంటే మనకి కొంచెం ఎత్తులో ఉంటది. దానికి కీబోర్డ్ కనెక్ట్ చేసుకొని హ్యాపీగా మనం వర్క్ చేసుకోవచ్చు. సో, ల్యాప్‌టాప్ పొజిషన్ అనేది కొంచెం ఎత్తులో ఉండేలాగా చూసుకోండి. ఐ విజన్ ఏ రేంజ్‌లో అయితే ఉందో అది ఆ ఎత్తులో ఉంటే సరిపోతది. ఇంకా ఎక్కువ సేపు కూర్చొని ఉండడం వల్ల నడుము భాగంలో ఉండే వెన్నెముకపై ఒత్తిడి పడడం వల్ల మనకు సమస్యలొస్తుంటాయి. అందుకే ప్రతి గంటకి ఒకసారి బ్రేక్ తీసుకొని లేచి నిల్చొని వాకింగ్ చేయండి. అంటే మీకేదైనా ఒక వస్తువు కావాలంటే మీరే స్వయంగా వెళ్లి తెచ్చుకోవడం. ఇంకా మీకు కావాల్సిన పనులు మీరే చేసుకోవడం. అంటే మూవ్ అయ్యే పనులు నడవటం, మెట్లు ఎక్కడం ఇలాంటివి. వర్క్ ప్లేస్‌లో ఉండేటప్పుడు. అది ఇంట్లో ఉంటే స్ట్రెచ్ అయ్యే ఎక్సర్‌సైజెస్ అనేవి మనం చేయొచ్చు. లేదు వారం మొత్తం కూర్చొని పని చేస్తున్నాం అన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వారంలో 1 లేదా 2 రోజులైనా కనీసం 1, 2 రోజులు
స్ట్రెచ్ అయ్యే ఎక్సర్సైజెస్, మనం నడిచేవి, మన బాడీలో ప్రతి మజిల్ కదిలే ఎక్సర్సైజెస్, వాకింగ్ గానీ, జాగింగ్ గానీ, సైక్లింగ్ గానీ ఇలాంటివి ఏమైనా చేస్తే మనం వారమంతా కూర్చొని ఉంటున్నాం కాబట్టి దాన్ని కొంచెం బ్యాలెన్స్ చేయడానికి బావుంటది. సో, ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. సరిపడా వాటర్ తాగండి. సరిపడా వాటర్ తాగడం వలన కళ్ళు అనేవి పొడి బారడాన్ని మనం తగ్గించొచ్చు. సరిపడా వాటర్ తాగండి. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోండి. స్ట్రెచ్ అయ్యే ఎక్సర్సైజెస్ చేయండి. ల్యాప్‌టాప్ పొజిషన్‌ని కూడా కొంచెం ఎత్తులో పెట్టుకోండి. సో, ఇవన్నీ పాటించడం వల్ల ఎక్కువ సేపు స్క్రీన్ ముందు మనం ఉండటం వల్ల మన ఆరోగ్యంపై పడే ప్రభావాన్ని మనం చాలా వరకు తగ్గించొచ్చు. ఇవన్నీ ఒకవేళ ఖచ్చితంగా పాటించగలిగితే మాత్రం రిజల్ట్ అయితే కనిపిస్తది. కానీ ఇది 1, 2 రోజుల్లో కనిపించదు. ఎక్కువ రోజులు పాటిస్తూ ఉండాలి. డిస్క్‌కి సంబంధించిన సమస్యలు ఏవైనా వచ్చినా కూడా వెన్నెముకకు సంబంధించినవి, ఒక్కసారి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేము చాలా సందర్భాల్లో. అందుకే ముందు నుంచే ఈ జాగ్రత్తలు తీసుకుంటే డిస్క్ సమస్యని మనం చాలా వరకు తగ్గించొచ్చు. సో, ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతదనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.